బాహుబలి నుంచి 650 కోట్ల నుంచి మొదలుకొని కల్కికి వచ్చేసరికి 1195 కోట్లతో తన స్టామినా ఏంటో నిరూపిస్తూ మరోవైపు తెలుగు ఇండస్ట్రీ స్టామినాను పెంచుతూ పోతున్న రెబల్ స్టార్ ఏ మూవీ చేస్తున్నా వరల్డ్ రికార్డ్ అయి కూర్చుంటుంది. అంతేకాదు అటు బాలీవుడ్ లో కపూర్లకు ఖాన్లకు చుక్కలు చూపిస్తూ సలార్, కల్కి 2898 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్యారలర్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేస్తూ వెళ్తున్న ప్రభాస్ వచ్చే ఏడాది ఆరంభంలో సందీప్ వంగా దర్శకత్వంలో ఇప్పటికే కమిట్ అయిన స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. సందీప్ సినిమా ప్రారంభంకు ముందే రాజాసాబ్ సినిమాను వేగంగా ముగించాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు సందీప్ వంగా తన టీంతో కలిసి ముంబైలో జరుపుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా సగానికి పైగా పూర్తయింది. మరోవైపు నటీనటుల ఎంపిక, సెట్స్ డిజైన్, హీరోయిన్ల లుక్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ లో ప్రభాస్ ను ఎలా చూపించాలి అనే విషయమై దర్శకుడు సందీప్ వంగకి ఒక క్లారిటీ వచ్చాడట. టెక్నాలజీని ఉపయోగించి దాదాపు వారం రోజుల పాటు వర్కౌట్ చేసి ప్రభాస్ స్పిరిట్ లో ఎలా అయితే బాగుంటుంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడట. సినిమాలో ప్రభాస్ లుక్ కి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఫిదా అయ్యేలా దర్శకుడు సందీప్ వంగా డిజైన్ చేసినట్లుగా సమాచారం. ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా దర్శకుడు సందీప్ వంగా చూపించబోతున్నాడట. సో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆ భారీ కటౌట్ ను పోలీస్ ఆఫీసర్ గా ఊహించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే పుకార్లు సైతం షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఏడాది సినిమాను ప్రారంభిస్తే విడుదలకు కనీసం ఏడాదిన్నర సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రభాస్ స్పీడ్ గా వర్క్ చేస్తున్నాడు. స్పిరిట్ సినిమాలతో పాటు ప్రభాస్ సలార్ 2, కల్కి 2 సినిమాలకు డేట్స్ కేటాయించాల్సి ఉంది.